మనకి కనిపిస్తున్నది బ్లౌజ్ కటింగ్. శారీ పైన వేసుకునే బ్లౌజ్ కటింగ్ బ్లౌజ్. సో దీని సైజ్ కొలతలు తీసుకొని మనం ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను బ్యాక్ కొలతలు తీసుకొని బ్యాక్ తన వీపు నెక్ చంక భాగాన ఎంత తీసుకోవాలి అనేది టేప్ తీసుకొని కొలుచుకున్న తర్వాత ఆ కొలతలు క్లాత్లో పెట్టి కటింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఫోల్డింగ్ చేసి ఒక వన్ సైడ్ ఎంత తన వీపు వచ్చేసి 15 ఉంది. సో మనం కుట్టిన తర్వాత 14.5 కానీ 14 అని మనం ఎలా ఎంత లోపలికి వదులుతామో దాన్ని బట్టి చూసుకొని మనం పొడవు ఎంత అనేది తీసుకోవాలి. నేను 15 తీసుకున్నాను. నాకు కుట్టేసరికి 14.5 వచ్చేది. సో సంక భాగాన మళ్ళీ కొలత తీసుకున్నాము. వీపు తనకి నార్మల్గా కావాలి అంది కాబట్టి నేను 9 తీసుకున్నాను. కుట్టేసరికి హెమ్మింగ్ చేసేసరికి 9.5 వచ్చింది. ఇక్కడ తను చాలా సన్నగానే ఉంది కాబట్టి చంక భాగము 5.5 తీసేసుకున్నాను. తన వీపు వెడల్పు కూడా తక్కువే ఉంది కాబట్టి ఎంత తీసుకున్నానంటే 10 తీసుకున్నాను. సో ఈ మాదిరిగా ఇలా బ్లౌజ్ని కట్ చేశాను. చూస్తున్నారు కదా, బ్లౌజ్ని మొత్తం కటింగ్ బ్యాక్ సైడ్ వీపు భాగాన్ని మనం కట్ చేసుకున్నాము. వీపు భాగం అయిపోయిన తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ ఇంకో సైడు లాస్ట్ భాగాన్ని హ్యాండ్స్ కట్ చేసాము. హ్యాండ్స్ కట్ చేసి తను 5.5 6 కావాలి అంది కాబట్టి పొడవు వచ్చేసి ఎంత తీసుకున్నానంటే 7 కట్ చేశాను. 7 తీసుకున్నాను. ఇక్కడ చూడండి 7 కనిపిస్తుంది. తను చంక భాగం ఆది బ్లౌజ్ 8 ఉంది కాబట్టి కింద 8 కట్ చేసేసాను. సో ఇది హ్యాండ్స్ కూడా కంప్లీట్గా అయిపోయినాయి. మళ్ళీ ఒకసారి వీపు భాగం మళ్ళీ కొలతలు చూపిస్తాను. టోటల్ లెంత్ పొడవు వచ్చేసి 15 తీసుకున్నాను. పొడవు వచ్చేసి 14.5 వస్తుంది. 15 వరకు తీసుకున్నాను. కుట్టేసరికి 14.5 వచ్చింది. సో నెక్ వచ్చేసి దానికి వీపు లెంత్ మరి డీప్ నెక్ వద్దండి, నార్మల్గా కావాలి ఉంది కాబట్టి 8.5 కట్ చేసుకున్నాను. శంఖ భాగం వచ్చేసి తను సన్నగా ఉంది కాబట్టి 5.5 తీసుకున్నాను. సో తను సో ఇది ఫ్రంట్ అయిపోయింది. ఫ్రంట్ భాగం కంప్లీట్గా అయిపోయింది. ఇంకా ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలంటే నేను ఈ బ్లౌజ్ని క్రాస్ కటింగ్లో పెట్టి కట్ చేశాను. ఎంత పొడవు ఉంది, ఆది బ్లౌజ్ ఎంత ఉంది అనేది చూసుకున్న తర్వాత మనము ఆ బ్లౌజ్ని బట్టి దీన్ని కట్ చేసుకోవాలి. సో ఆది బ్లౌజ్కి వచ్చేసి 12.5 ఉంటే నేను 12 తీసుకున్నాను. అది 12 ఉంది, కటింగ్లో పోతుంది కదా, అందుకనేసి ఇంత తీసుకున్నాను. తర్వాత చంక భాగం వచ్చేసి
5.5 తీసుకున్నాను. ఇది నెక్ మన ముందు భాగం వచ్చేసి చంక భాగం వచ్చేసి 5.5 తీసుకున్నాను. నెక్ చంక భాగం వచ్చేసి 5.5 తీసుకున్నాను. నెక్ నెక్ ఫ్రంట్ భాగం నెక్ వచ్చేసి ఎంత 6.5 తీసుకున్నాను. ఇక్కడ చూడండి 6.5 తీసుకున్నాను. ఇంత కొలతకి ఇలా కట్ చేసుకున్నాను. ఇంత కూడా అవసరం లేదు, ఈడ స్టిచ్చింగ్లో వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం ఎక్కువైనా తీసుకున్నాను. ఇంకా కట్స్ వస్తాయి కదండి, కట్స్ తను బాడీని బట్టి మనం పెద్దగా చిన్నగా అనేది కట్ చేసుకోవాలి. నార్మల్గా తను సన్నగానే ఉంది కాబట్టి మీడియంగానే వేసుకోవచ్చు. ఇక్కడ హుక్స్ పట్టి దగ్గర వచ్చేసి క్రాస్ బెల్ట్ మళ్ళీ అవన్నీ యాడ్ చేస్తాం కదా, అందుకనేసి ఇది ముందు భాగము, రెండు సైడ్ల ముందు భాగము ఒకటేసారి ఫోల్డింగ్ చేసి పెట్టేసి తీసేసాను. క్రాస్ కటింగ్లోనే వచ్చింది ఇది. సో దీని తర్వాత మళ్ళీ క్రాస్ బెల్ట్లు ఉంటాయి కదా, ఇది ఓన్లీ లైనింగ్ అండి. మనకి క్రాస్ బెల్ట్లు కూడా మళ్ళీ సేమ్ సైజ్ చూసి ఎంత ఉన్నాయి అనేది క్రాస్ బెల్ట్ ఇలా క్రాస్గా కట్ చేసుకున్నాను. క్రాస్ బెల్ట్ అయిపోయాక ఉక్సుల కోసం కూడా ఇలా కొంచెం క్లాత్ లెంత్ చూసుకొని, ఆది బ్లౌజ్ లెంత్ చూసుకొని ఇంత తీసేసుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత మన నెక్ ఉంటుంది కదండి, నెక్ ఎప్పుడు క్రాస్లోనే కట్ చేసుకోవాలి. క్రాస్లోనే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని చక్కగా కుట్టే విధానం అనేది నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. ఎలా కట్ చేసుకోవాలి, నెక్ కూడా మనం ఎలా కట్ చేసుకోవాలని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియో మీరు అందరూ చూస్తారని అనుకుంటున్నాను. అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ వాచింగ్.